ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘ శాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘ శాంతము గల
తెలంగాణ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ 7వ ప్రీచర్స్ ఫెలోషిప్ యొక్క మీటింగ్కి విచ్చేసినటువంటి మీ అందరికీ ముందుగా వందనములు తెలియజేస్తున్నాను. నేను గొల్లపల్లి జాన్సన్, ఖమ్మం పట్టణంలో 1997 నుంచి సేవ జరిగిస్తూ ఉంటున్నాను. మీలో కొద్ది మందికి నేను తెలుసు. 1996లో సూర్యాపేటలో ఐవిటి స్కూల్లో నేను టీచర్గా పంపకాలం చేశాను. సహోదరుడు యేసుప్రభు గారి యొక్క రిక్వెస్ట్ని బట్టి దాదాపు మళ్ళీ 27 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి రావడం, ఈ ప్లేస్లో మరి నేను కొన్ని మాటలు ఇంట్రడక్షన్గా తెలియజేయడం దేవుని అనాదికాల సంకల్పంగా భావిస్తున్నాను. ఓకే అండి, దాని చిత్తం అయితే మిగతా ఇన్ఫర్మేషన్ తర్వాత అవకాశం ఇస్తూ తెలియజేస్తాను. చేస్తే ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, మీ అనాదికాల సంకల్పం మీద మీ పిల్లలైనటువంటి మేము మీ సన్నిధిలో చేరి సందర్భాన్ని పురస్కరించుకొని ఇప్పటి వరకే మేము ప్రార్థన ద్వారా, ఆత్మీయ గీతముల ద్వారా, లేఖన ప్రార్థనల ద్వారా మేము నయపరుచుకున్నాం. ప్రభా, మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. అంత్య దినములలో మీ మందిరము ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి. అది కొండల కంటే ఎత్తుగా ఎత్తబడాలన్నది సంఘం పట్ల మీకున్న ప్రణాళిక. అయితే తండ్రి, మా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి లేదు. సంఘమును కొండల కంటే ఎత్తుగా ఎత్తేది మేమే అని మా బాధ్యతని మాకు గుర్తు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపగల తండ్రి, అంత మంచి ఆలోచనని దేవా మా సహోదరులకి మీరు అందించి వారి ద్వారా ఈ కార్యాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నందుకు
ముందుకు తీసుకెళ్ళడానికి జ్ఞానం వారికి మెండుగా అనుగ్రహిస్తున్నందులకై స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మా వంతుగా మేము మా చేతికి వచ్చిన పని మా శక్తి లోపము లేకుండా జరిగించే భాగ్యం మా అందరికి దయచేయండి. ఉదయకాల సమయంలో ఈ సెషన్లో ఇరువురు దైవజనుల ద్వారా అద్భుతమైనటువంటి సంగతులు గ్రహించడానికి కృప అనుగ్రహించినందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. సేవకులుగా నాయకులుగా పిలువబడుతున్న మేము విశ్వాసములో బలవంతులుగా మేము ఉండాలి. మీ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నది మా పట్ల మీకున్న అనాదికాల సంకల్పం. అట్టి సంకల్పమును సరళమైన రీతిలో మేము గ్రహించడానికి కృప అనుగ్రహించినందుకు స్తోత్రములు ఉన్నాయి. మీ యొక్క ప్రణాళిక ప్రకారంగా పిలువబడినటువంటి మేము మీ కుమారుడి యొక్క సహవాసములనే కొనసాగించాలి. అతడు చెప్పిన ప్రకారంగా ముందుకెళ్ళాలని చక్కని సంగతులు కూడా సమీపంగా గ్రహించడానికి కృప దయచేసినందుకు స్తోత్రములు. మేమందరము చక్కగా క్లారిటీతో విన్నాం. మరిచిపోకుండా విన్నదాని ప్రకారంగా ప్రవర్తించేటువంటి వారిగా మేము ఉండటానికి కృప దయచేయండి. ఈ అద్భుతమైనటువంటి వాతావరణము, ఈ ప్లాట్ఫామ్ తండ్రి ఎవరైతే సిద్ధం చేశారో ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని దీవించి మెండుగా ఆస్వాదించండి. సహోదరులుగా ఉంటున్న మేము ఐక్యతతో మీ పని విషయంలో ముందుకు సాగే భాగ్యం మా అందరికి దయచేయండి. తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని మేము హెచ్చించి మాకు అప్పచెప్పిన పనిలో మేము నమ్మకంగా ఉండటానికి కృప దయచేయండి. ఆయా ప్రాంతం నుంచి మీ సేవకులు ప్రయాసపడి వచ్చారు, తోడుగా ఉన్నారు. ఇక్కడికి రావడానికి క్షేమకరమైన ప్రయాణము మీరు దయచేసినందుకు స్తోత్రములు. ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉండి చేసిన ప్రతి సహాయాన్ని బట్టి జరిగించినటువంటి అద్భుతమైన కార్యాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రివైన దేవ, మీకు ప్రార్థన చేసి అద్భుతమైన రీతిలో ఈ మొదటి సెషన్ మీరు క్లోజ్ చేసుకొని లంచ్ కేంద్రంగా కృప చూపించి నడిపించండి. మీ చిత్తమైంది సెకండ్ సెషన్లో కూడా కూడుకొని మీ మహోన్నతమైన సంగతులు గ్రహించడానికి కృప అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ